సార్ కులగణన 42% రిజర్వేషన్లు కామారెడ్డి డిక్లరేషన్. సరే, ఇక మొత్తానికి సర్పంచ్ ఎన్నికలు ఎలాగో రిజర్వేషన్లు పాత పద్ధతిలో నిర్వహించారు. ఈసారి మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక పార్టీల పరంగా మాత్రం పర్సెంటేజ్ పెరిగిందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి, గణాంకాలు కనిపిస్తున్నాయి. మీరు గతంలో కూడా చాలా అంశాల్లో పార్టీ పరంగా మీరు మాట్లాడారు. చాలామంది బీసీ సంఘాలు అయితే మాత్రం లేదు చట్టపరంగానే రావాలి, ఇవ్వాల్సిందని కూడా కోట్లాడ కొనసాగించారు. సరే, అది కోర్టు నిబంధన కారణంగా అమలయ్యే పరిస్థితి కనపడలేదు. మరి పరిషత్ ఎన్నికల్లో అమలైతో లేదో కూడా తెలియదు, పెండింగ్లో పెట్టారు. ఇప్పుడు రిజర్వేషన్ల అమలు చూస్తుంటే జనాభా ప్రాతిపదికన పర్సెంటేజ్ కనుక చూస్తే మీరు ఒక ఉద్యమం చేసిన వాళ్ళుగా, హక్కుల కోసం పోరాడే వ్యక్తిగా ఎట్లా చూస్తారు? నేను మొదటి చెప్తున్నా, అసాధ్యం అయ్యే వాటిని సాధ్యమని నేను చెప్పాను. అబద్ధాలు ఆడను. ఒక లా ప్రొఫెసర్గా ఉండి 42% చట్టం పార్లమెంట్లో రాకుండా చట్టం వస్తుంది అంటే ఎట్లా అంటాం? ఎట్లయితుంది? ఒక జస్టిస్ ఈశ్వరయ్య గారు ఒక జడ్జిగా పనిచేశారు, వారంటే గౌరవం నాకు. ఓకే, మరి పార్లమెంట్లో చట్టం రావాలంటే 2/3 మెజార్టీ లోక్సభలో, రాజ్యసభలో ఉండాలి, స్పెషల్ మెజార్టీ ఉండాలి. ఓకే, మరి అది సాధ్యమవుతుందా? వర్గీకరణ పార్లమెంట్లో ఇప్పటిదాకా చట్టం రాలే. పార్లమెంట్లో ఇప్పటిదాకా చట్టం రాలే. కేవలం సుప్రీంకోర్టు జడ్జిమెంట్తో వర్గీకరణ అయింది. 30 ఏళ్ళ పోరాటం అండి. మరి నీకెట్లా వస్తుంది? మీ 42% ఒకవైపు సుప్రీంకోర్టు 50% సీలింగ్ పెట్టి ఇప్పుడు 92లో పెట్టింది. ఇప్పటిదాకా ఎత్తేయలేదు సుప్రీంకోర్టు. మరి అది మీరు చేయలేదు. ఆ 92ను ఎత్తేయడానికి 9 మంది జడ్జిల యొక్క జడ్జిమెంట్ను కాస్త 11 మంది జడ్జిల జడ్జిమెంట్ను తీర్పిచ్చే దిశగా మీ ఉద్యమం కొనసాగాలి, బీసీల ఉద్యమం. 92లో వస్తే ఇప్పటిదాకా అది అట్లనే పెండింగ్లో ఉంది. ఆ పక్కన పెట్టి సరే, పార్లమెంట్లో చట్టం కోసం కొట్టాడినరా అంటే అది లేదు. పార్లమెంట్లో చట్టం ఒక్క తెలంగాణ కోసం ఎక్కడైందండి? ఆల్రెడీ 9 రాష్ట్రాలు ఇప్పటికే పెండింగ్లు ఉన్నాయి ఇదే అంశం మీద. 50% సీలింగ్ దాటద్దని చెప్పి సుప్రీంకోర్టే ఆ 9 రాష్ట్రాలకు కూడా జడ్జిమెంట్ ఇచ్చింది. సో అవే పెండింగ్లో ఉండగా నీదేట సాధ్యమవుతుంది. ఓకే, సో కాబట్టి ఇట్లాంటి సాధ్యం కాని విషయాలను ముంగడ పెట్టి ప్రజల్ని డైవర్ట్ చేయడం కంటే సాధ్యమయ్యే విషయం పార్టీ పరంగా ఇవ్వడం సాధ్యమవుతుంది. ఏ పార్టీకి ఆ పార్టీ మేము 42% ఇస్తామని చెప్పిండ్రు, కానీ ఇప్పుడు చూసుకుంటే 53% ఇచ్చారు. ఓకే, పార్టీల పరంగా పెరిగింది. 42% ఎక్కడ, 53 ఎక్కడ? ఇంకా బీజేపీ అన్యాయం చేసింది. బీజేపీ అన్యాయం చేసింది ఇంకా. ఎందుకంటే అక్కడ బీజేపీ మున్సిపాలిటీలో 27% ఓసీలకు ఇచ్చింది. 27% మున్సిపాలిటీలో 15% ఓసీలు ఉంటే 27% ఇచ్చింది. ఓకే, వీళ్ళల్లో 19% ఇచ్చారు. ఎవరు? మిగతా బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ 15% కానీ ఇంకా 4% ఎక్కువ ఇచ్చారు వీళ్ళు. ఓకే, కానీ వీళ్ళైతే 27% ఇచ్చారు బీజేపీ వాళ్ళు. అంటే మాది బ్రాహ్మణుల పార్టీ, మాది అగ్రవర్ణాల పార్టీ నిరూపించుకున్నారు అక్కడ. కానీ వీళ్ళు కాంగ్రెస్, బీఆర్ఎస్ మాత్రం 53% బీసీలకి అవకాశాలు ఇచ్చింది. మరి అది లాభమా నష్టమా? నేను చెప్పిన పార్టీ పరంగా ఇవ్వడం లాభమే. ఎన్నికలు ఆపద్దు. ఎన్నికలు ఆపడం వల్ల, లోకల్ బాడీ ఎన్నికలు ఆపడం వల్ల గ్రామీణ స్థాయికి రావాల్సిన బడ్జెట్, కేంద్ర బడ్జెట్ ఆగిపోతుంది. అది 50,000 బడ్జెట్, ఏదో 50,000 ఎంత బడ్జెట్ వస్తుంది, రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అది ఆగిపోతే గ్రామాల అభివృద్ధి ఆగిపోతుంది. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర అసలే నిధులు లేవు. మరి ఆ క్రమంలో ఇలా ఎన్నికలు ఒకవేళ మీరు ఆపినా చట్టం వచ్చేది పరిస్థితి లేదు. పార్లమెంటు చట్టం చేయదు, సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ రాదు. మరి ఎందుకంటే నువ్వు ఎన్నికలు ఆపేది? సో కాబట్టి పార్టీ పరంగా ఇవ్వడం ఒక్కటే పరిష్కారం అని చెప్పి ఆ రోజు చెప్పిన. అదే జరిగింది. ఇవాళ నేను చెప్పిందే జరిగింది. ఇవాళ అదే జరిగింది. దానివల్ల లాభం జరుగుతుందని కూడా చెప్పిన ఆ రోజే. నేను ఆ రోజే జస్టిస్ ఈశ్వరయ్య గారికి అదే చెప్పిన, అవి చిరంజీవులు గారితో కూడా అదే అన్నా. అంటే పార్టీ పరంగా ఇస్తా అంటే మిగతా పార్టీలు ఒప్పుకోవు కదా, వేరే వాళ్ళకి ఇస్తే నష్టం అవుతుంది అనే సమస్య ఉంది కదా సార్. ఎట్లుంది? మిగతా ఇప్పుడు వాళ్ళు ఏ పార్టీ అని ఇవ్వాల్సిందే కదండి. 50%, 56% ఉన్న బీసీలకు టికెట్ లేకుండా ఏ పార్టీ అయినా మనగడ ఉంటుందా? ఉండదు. కాకపోతే లోకల్ అదే బెస్ట్ వే, లోకల్ బాడీ వరకే నేను చెప్పేది. మళ్ళీ ఎమ్మెల్యే ఎంపీలలో కాదు. ఎమ్మెల్యే ఎంపీలలో అది వీళ్ళు ఇయ్యరు. దానికి చట్టం ఉండాల్సిందే. దానికి ఎట్టి పరిస్థితుల్లో చట్టం ఉండాల్సిందే. కానీ లోకల్ బాడీలో అనివార్యంగా ఇస్తారు. గతంలో మనం చూసినాం, లోకల్ బాడీలో బాగానే ఇచ్చారు. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. లోకల్ బాడీలో ఖచ్చితంగా అనివార్యంగా ఇస్తారు. ఎందుకంటే గ్రామాలలో ఎట్టి పరిస్థితుల్లో సంఖ్య పెరిగింది, బహుజనుల సంఖ్య పెరిగింది. కాబట్టి అక్కడ ఓటేయాలంటే, గెలవాలంటే వాళ్ళు ఓటేయాలిగా. కాబట్టి ఖచ్చితంగా టికెట్ ఇస్తారు. కానీ ఎమ్మెల్యే కాడికి వచ్చేసరికి, ఎంపీ కాడికి వచ్చేసరికి చాలా డిఫరెన్స్. చూడండి, మీరు 44% ఉన్న రెడ్లు 43 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 56% ఉన్న బీసీలు 19 మంది ఉన్నారు. మొన్న నవీన్ యాదవ్తో 20 మంది అయినారు. ఎంత డిఫరెన్స్ చూడండి. ఇప్పుడు ఇక్కడ 53% ఇస్తే, టికెట్లు ఇస్తే, ఆడకు వచ్చేసరికి 12% కూడా ఇవ్వాలి టికెట్లు ఎంపీల కాడికి వచ్చేసరికి. మరి ఎంత దుర్మార్గం. కాబట్టి అక్కడికి వచ్చేస్తే చట్టం రావాలి. సో చట్టం రావాలంటే ఇప్పటి నుండే కొట్లాడాలి. మళ్ళీ ఇప్పుడు ఉన్న ఎన్నికలు, ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికలు 2028 ఉన్నాయి.
అవునా 2028 జరుగుతుంది టైం ఉంది కాబట్టి ఈ టైం లోపల పార్లమెంట్లో చట్టం కోసం మీరు కొట్లాడితే ఖచ్చితంగా విద్యా ఉద్యోగ రంగాలతో పాటు రాజకీయ రంగాల్లో కూడా బీసీలకు 42% వాటా కావాలని ఒక సమగ్రమైన చట్టం కోసం మీరు కొట్లాడండి. సుప్రీంకోర్టుకి వెళ్ళండి, సుప్రీంకోర్టులో ఇంప్లీడ్ కండి. 9 మంది జడ్జీలను కాస్త 11 మంది జడ్జీలతో తీర్పిప్పియండి. 50% ఎత్తేపించే ప్రోగ్రాం పెట్టండి. అది బీసీలు చేయాల్సిన పని. కానీ దీర్ఘకాలిక పోరాటాన్ని తాత్కాలికంగా వాటికి ఎట్లా చూపెడతావు? నువ్వు మున్సిపల్ ఎన్నికలలో గ్రామ పంచాయతీ ఎన్నికలు చూపెడతావు, అది అయ్యే పని కాదు కదా. సో కాబట్టి నేను ఏదైతే శాస్త్రీయంగా నేను ఇచ్చిన సలహా ఏదైతే ఉందో అది పార్టీలు నెరవేర్చాయి. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ముందుకొచ్చిండు, రావడం కూడా మంచి పరిణామం. నథింగ్. బీజేపీ కూడా ముందుకు వచ్చింది, టీఆర్ఎస్ కూడా ఓకే అన్నది. సో కాబట్టి నేను ఏ ప్రతిపాదన అయితే మొదటి నుండి శాస్త్రీయంగా చేసినామో అది దానివల్ల బీసీలకు చాలా మేలు జరిగింది. ఇట్లాంటి ఇంకా బీసీలకు పర్మనెంట్గా మేలు జరగాలంటే చట్టం రావాలి. ఆ చట్టం కోసం ఇప్పటి నుండే వీళ్ళు కొట్లాడడం మొదలు పెడితే బాగుంటుందని అందరూ కూడా మళ్ళీ ఈయన ఒక చేసి ఎవరు ఆర్ కృష్ణ ఒక చేసి బీజేపీకి అనుబంధంగా, ఈయన కాంగ్రెస్ జాదులో కాంగ్రెస్ అనుబంధంగా, ఇంకోళ్ళు బీఆర్ఎస్కి అనుబంధంగా చేయద్దు. అందరూ కలిసి చట్టం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎస్సీ ఎస్టీలకు ఆల్రెడీ రాజకీయ రిజర్వేషన్లు ఉన్నాయి, బీసీలకు లేవు. కాబట్టి బీసీలకు ఖచ్చితంగా చట్టసభలో కూడా రావాలి. కాబట్టి అందరూ ఐక్యంగా కొట్లాడితే ఖచ్చితంగా పరిష్కారం అవుతుంది. ధర్నా చౌక్ దగ్గర నిరుద్యోగుల మహాధర్నా కొనసాగుతుంది. జాబ్ క్యాలెండర్ కావాలి, ఉద్యోగాల నోటిఫికేషన్ కావాలని ఒక డిమాండ్తో సార్ ప్రభుత్వం కూడా వాళ్ళకు అనుమతించింది నిరసన వ్యక్తం చేసుకోవడానికి. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ మాట్లాడుతూ మేము ఈ హయాంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నాం తప్ప ఒకే సంవత్సరంలో కాదని ఆయన మాట్లాడారు. మరోవైపు అధికార పార్టీ కాంగ్రెస్ ఏమంటుందంటే 65,000 ఉద్యోగాల నియామక పత్రాలు ఇచ్చింది మేమే అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఓవరాల్గా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, నిజంగా ఉద్యోగ నోటిఫికేషన్ల విషయంలో జరుగుతున్న చర్చలో ఏం జరగాల్సిన అవసరం ఉంది, ఏం జరుగుతుంది, మీ యొక్క వర్షన్ ఏంటి సార్? ఇప్పుడు నేను నిరుద్యోగులకు మన అస్మా బై ఎలక్షన్లో కూడా పోటీ చేసినప్పుడు చెప్పాను, అమ్మా మీరు అనవసరంగా ఏ ఒక పార్టీని నమ్ముకొని మోసపోకూడదు. అంతకుముందు కాంగ్రెస్ నమ్ముకొని మోసపోయాను, ఇప్పుడు బీఆర్ఎస్ నమ్ముకొని మోసపోకూడదు. మీరే ఒక రాజకీయ పార్టీ పెట్టుకోండి. నిరుద్యోగ రాజకీయ పార్టీ పెట్టుకోండి. మీరు 30 లక్షల మంది ఉన్నారు, 30 లక్షల మందిలో మీరు 3 లక్షల ఓట్లు వేసుకున్నా చాలు. మీరు 3 లక్షల ఓట్లు మీకు పడ్డ చాలు, 10% ఓట్లు పడ్డ చాలు మీకు. అప్పుడు మొత్తం రాష్ట్ర రాజకీయాలు మీ చోటు వస్తాయి. అనవసరంగా మీరు ఆ పార్టీకి పైసలు ఇచ్చేదాడుకో ఈ పార్టీ పైసలు ఇస్తాను మోసపోయి చివరికి అయ్యో మమ్మల్ని కాంగ్రెస్ మోసం చేసింది, మమ్మల్ని బీఆర్ఎస్ మోసం చేసింది అని చెప్పి అనడం కంటే మీరు ఒక రాజకీయ పార్టీ. ఎందుకంటే ఆడ ఉన్నదే ప్రభుత్వ ఉద్యోగాలు తక్కువ, అవునా, లక్షల సంఖ్యలో ఉంటాయి, అవునా. మరి మీరేమో 30 లక్షల మంది ఉన్నారు, మామూలుగా అది ఎవరు గ్రూప్ 1 వాటికి అప్లై చేసిన 30 లక్షల మంది ఉన్నారు. తర్వాత గ్రూప్ 1 కాకుండా మిగతా చిన్న ఉద్యోగాలకు అన్ని కలుపుకుంటే 1.5 కోటి మంది ఉన్నారు. మీరు 1.5 కోటి మంది కనుక ఒక పార్టీ పెట్టుకుంటే దాంట్లో 50 లక్షల ఓట్లు మీకు పడితే చాలు, 1 కోటి పడకపోయినా పర్లేదు. ఏంటంటే మీకే రాజ్యం వస్తుంది మీ చేతికే. ముఖ్యమంత్రి కేసీఆర్ 63 లక్షలతో ఓట్లతో ఆయన ఫస్ట్ టైం అయ్యిండు. మీరు 50 లక్షల ఓట్లు మీకు పడ్డాయి అనుకో, మీరే ముఖ్యమంత్రి అవుతారు కదా. మీరు ఎందుకేమో అనవసరంగా ఆ పార్టీ చుట్టూ ఈ పార్టీ చుట్టూ తిరిగి మోసపోతారు. అట్లా పోకండి. కనీసం అట్లా మీరు పార్టీలు పెట్టలేకపోతే మా పార్టీ చేయనివ్వండి అని చెప్పినాను. మా పార్టీ చేయనివ్వండి, మీకు టికెట్ ఇస్తాం, 50% టికెట్ మీకు ఇస్తామని చెప్పిన. అట్లా పార్టీ చేయని కాలే పోయి మళ్ళీ గిదే మళ్ళీ బీఆర్ఎస్కు అనుబంధంగా వ్యవహారం చేసిండ్రు. ఏమైంది? ఏం కాదు, ఇప్పుడు కూడా కాదు, బీఆర్ఎస్కి అనుబంధం కార్యక్రమాలు చేస్తున్నారు. లేదా కాంగ్రెస్ ఓడిద్దామని చెప్పేసామో బీఆర్ఎస్ ఓడిద్దామని చెప్పేసామో కాంగ్రెస్తో కలిసినప్పుడు. ఇప్పుడు ఏం చేస్తాను, మనం కాంగ్రెస్ ఓడిద్దామని చెప్పి మళ్ళీ బీఆర్ఎస్తో కలుస్తాం. ఏం వచ్చేది ఒరిగేది. కాబట్టి నేనేమంటానంటే ఇప్పటికైనా అస్సాంలో విద్యార్థి గణపరిషత్తు ఎట్లయితే ఒక రాజకీయ పార్టీ పెట్టిందో నిరుద్యోగులు కూడా మొత్తం విద్యార్థులందరూ కలిసి మళ్ళీ మేము గతంలో తెలంగాణ ఉద్యోగం నడిపేటప్పుడు కూడా ఇదే చెప్పిన, మీరు ఒక రాజకీయ పార్టీ పెట్టండి, అస్సాం స్ఫూర్తితో పెట్టండి అంటే అది ఫెయిల్ అయింది. కనీసం నిరుద్యోగులైన ఒక రాజకీయ పార్టీ పెట్టుకొని మీరు కనీసం ఓటు బ్యాంకు వైపు పోగలిగితే మీరే సర్పంచులు ఊర్లలో, మీరే ఎంపీటీసీలు, మీరే జెడ్పీటీసీలు అయ్యేటోళ్ళు, మీరే ఇవాళ మున్సిపాలిటీలలో కార్పొరేటర్లు అయ్యేటోళ్ళు లేదా కౌన్సిలర్లు అయ్యేటోళ్ళు, చాలామంది అయ్యేటోళ్ళు. కానీ ఇలా కాకుండా అయిపోయింది మీకు, ఎందుకంటే మీరు ఎక్కడికక్కడ చెల్లా చెదర అయిపోయారు. దాంతో ఏమైంది, రాజకీయ పార్టీలు మిమ్మల్ని పావుగా వాడుకుంటే రాజకీయ పార్టీలు బెనిఫిట్ అవుతాయి. సో తెలంగాణ ఉద్యమంలో జరిగింది అదే, ఇప్పుడు జరుగుతుంది అదే. సో ఆ రకంగా వీళ్ళకు అన్యాయం జరుగుతుంది.
కాబట్టి వీళ్ళకి ఇప్పటికైనా కూడా రాజకీయ నిర్ణయం తీసుకొని ముందుకు పోతే ఖచ్చితంగా వాళ్ళు సక్సెస్ అవుతారు. ఇప్పటికైనా నేను ఆర్పీఐ పార్టీ అధ్యక్షుడిని చెప్తున్నా, మీరు నిరుద్యోగులారా మాతో కనుక కలిస్తే మేము 50% టికెట్లు మీకు ఇస్తాం. సార్ లాస్ట్ క్వశ్చన్ సార్, ఇక జాగృతి అధ్యక్షులు కవిత ఇక రాజకీయ ప్రస్థానం దాదాపు ఇక కొత్త రాజకీయ వేదిక పెట్టబోతున్నట్టు తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో కొత్త రాజకీయ పార్టీకి స్పేస్ ఉందా ఒకటి, ఇంకోసారి ఇక అన్ని రాజకీయ పార్టీలను విమర్శలు చేస్తుంది సొంత పార్టీతో పాటు. ఈ మధ్యకాలంలో మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీతో కమాండ్ అయ్యి కూడా కొంతమంది అభ్యర్థులను బరిలో దించే ప్రయత్నం కూడా చేస్తుంది. కవిత రాజకీయంగా ఆమె ఎత్తుకున్న విధానము, ఆమె మాట్లాడుతున్న విధానంతో రాజకీయంగా ఎదిగే అవకాశం ఉందా, ఇంకేమైనా ప్రక్షాళన చేసుకోవాల్సిన అవసరం ఉందా, మీకున్న విశ్లేషణ ఏంటి? నేను కవిత గారు మహిళ స్వాగతిస్తా, కానీ కవిత గారు మహిళ వరకు మాత్రం నేను ఆమెను గౌరవిస్తాను, కానీ కేసీఆర్ బిడ్డగా మాత్రం ఆయన గౌరవించాను. ఎందుకంటే కేసీఆర్ జరిగిన అవినీతిలో ఆమెకు భాగస్వామ్యం ఉంది, కేసీఆర్ కుటుంబం చేసిన అవినీతిలో ఆమెకు భాగస్వామ్యం ఉంది. చివరికి ఆమె లిక్కర్ కేసులో పోయి జైలు వేయించింది. ఇవాళ వచ్చి ఆమె నీతులు చెప్తా ఉంటే ఎవరు నమ్మాలి? సామాజిక తెలంగాణ ఒకవైపు అంటూనే నేనే ముఖ్యమంత్రి అవుతాను చెప్తాను దాన్ని. అరే మీ అయ్యే దళిత ముఖ్యమంత్రి దగా చేసి ఆయన అయిండు, నువ్వు కూడా సామాజిక తెలంగాణ నువ్వు ముఖ్యమంత్రి అయితే మరి దొరపోయి దొరసాన అయితే మాకేం ఉపయోగం? మాకేం ఉపయోగం? బహుజనులకేం ఉపయోగం? ఓ బీసీ ముఖ్యమంత్రి అవుతాను, ఓ ఎస్సీ అంటాను, ఓ ఎస్టీ అవుతాను, మాకు మా బహుజనులకు ఏమన్నా న్యాయం దొరుకుతుంది? మళ్ళీ దొరపోయి దొరసాన వస్తే పటేల్ పోయి దొరసాన వస్తే మాకేం ఉపయోగం? కాబట్టి కవిత గారిని ఎట్టి పరిస్థితుల్లో నమ్మడానికి వీలేదు. కవిత గారు రాజకీయ ఆమె దగ్గర డబ్బు ఉంది కాబట్టి, అవినీతికి సొమ్ము డబ్బు విపరీతంగా ఉంది కాబట్టి ఆమె పైసలు వాళ్ళ అయ్యేలెక్కనే పెట్టి కొని ఇలా 10,000కు ఓటైనా కొని నేను అధికారంకి వస్తానని ఆమె భ్రమలో ఉంది. కానీ తెలంగాణ ప్రజలు అంత గుడ్డోలేం కాదు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ గారి ఫ్యామిలీనేమో ఉద్యమ నాయకత్వం అని నమ్మారు, కానీ ఇవాళ ఉద్యమ నాయకత్వం కాదు అవినీతి కుటుంబం అని తేలిపోయింది. సో కాబట్టి ఇప్పటికైనా కూడా మళ్ళీ ఈమె అవినీతిలో కింగ్ మేకర్ అయి కూర్చున్నది. ఆమె కేటీఆర్ని తిట్టినా లేకపోతే కేసీఆర్ తిట్టినా, కేసీఆర్ అయితే తిడుతుంది అనుకోండి, హరీష్ను గుంటనక్క అంటుంది, హరీష్ను తిట్టినా లేకపోతే సంతోష్ రావుని తిట్టినా ఇంకా మిగతా మాజీ మంత్రులను తిట్టినా కూడా ఈమెది కూడా భాగస్వామ్యం ఉందనేది వాస్తవం. నాకు అసలు అవకాశం కల్పించలేదు, నన్ను అసలు నువ్వు మాజీ ఎంపీవి, మాజీ ఎమ్మెల్యేవు, నన్ను నిజామాబాద్ వరకే పరిమితం చేసి అన్నప్పుడు మరి అప్పుడెందుకు మాట్లాడలేను? అప్పుడెందుకు మాట్లాడలే? అధికారం ఉన్న రోజులు ఎందుకు మాట్లాడలే? అధికారం పోయినాక ఎందుకు మాట్లాడతాను? అంటే ఇంకోరితో కుమ్మక్కైనవా? రేవంత్ రెడ్డితో కుమ్మక్కైనవా? కుమ్మక్కాయ వాస్తవమే ఉంది, వాస్తవమే అన్నట్టే కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇప్పుడు అటు పీనవర్మలని కానీ ఇటు కవిత కానీ ఇద్దరు కూడా రేవంత్ రెడ్డి ఏజెంట్లే అని చెప్పేసి సోషల్ మీడియా అంతా కోడే కూస్తుంది కదా. సో కాబట్టి అంత ఈజీగా వాళ్ళు నమ్మడానికి ఎక్కడ ఆధారాలు ఉన్నాయి చెప్పండి. ఇప్పుడు రేవంత్ రెడ్డికి కవిత గారికి అంతకుముందు వ్యాపార సంబంధాలు ఉన్నాయి అనేది మొత్తం మీడియాలో సోషల్ మీడియాలో అంతా ఏ కంపెనీ పేరేంది, వీళ్ళు ఎంతకాలం కలిసి ఉన్నారు, బిజినెస్ చేసిన అనేది అందరికీ ఎరుకైన విషయమే. మరి అందులో భాగంగానే వీళ్ళు ఎందుకు రాజకీయంగా కలవలేదు ఇంటర్నల్గా అనేది మనం ఎందుకు అనుకోకూడదు? కాబట్టి ప్రజలు ఆరోపిస్తున్నట్టుగా చాలామంది మాట్లాడుతున్నట్టుగా వీళ్ళిద్దరూ రేవంత్ రెడ్డి విసిరిన బాణాలుగా ప్రజలు అనుకుంటున్నారు.